మీరు గజనీ చేసిండ్రు, మీ మీద నాకు నమ్మకం ఉంది, మీరు పెట్టేసేయండి అని అంటారు. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం మెగాస్టార్ చిరంజీవి గారు నటించిన స్టాలిన్ మూవీ విశేషాల గురించి డిస్కషన్ చేసుకుంటున్నాం. స్టాలిన్ సినిమా అంజనా ప్రొడక్షన్స్ వాళ్ళు నిర్మించిన సినిమా. నాగబాబు గారు ప్రొడ్యూసరు, ఏఆర్ మురుగదాస్ గారు డైరెక్టర్, చిరంజీవి గారు త్రిష గారు దీంట్లో హీరోయిన్స్, ఖుష్బు గారు చిరంజీవి గారికి అక్కగా నటించింది. చాలా పెద్ద హిట్ అవ్వాల్సిన సినిమా అబవ్ యావరేజ్గా నిలిచిపోయింది. ఈ సినిమాకి డైరెక్టర్ ఏఆర్ మురుగదాస్ గారు. ఏఆర్ మురుగదాస్ గారు తమిళ్లో అజిత్తో ఫస్ట్ దీనా చేసిండ్రు. నెక్స్ట్ మూవీ రమణ విజయకాంత్ గారితో. మూడో సినిమా సూర్య గారితో గజనీ. రమణ చేసినప్పుడే ఆ సినిమాకి తెలుగులో చిరంజీవి గారిని పెట్టి సినిమా చేయమని చెప్పేసి ప్రొడ్యూసర్స్ అడిగి ఉంటారు అనమాట. అయితే ఎందుకో అప్పుడు కుదరక అతను వెళ్ళిపోవడం జరిగింది. ఆయన వెళ్ళిపోయి తర్వాత రమణ తెలుగులో వి వినాయక్ గారు చేసిండ్రు. సో ఎప్పటికైనా మళ్ళీ ఏఆర్ మురుగదాస్ గారి డైరెక్షన్లో చిరంజీవి గారికి చేయాలని ఉండింది. అలాగే ప్రొడ్యూసర్స్ కూడా వాళ్ళ బ్యానర్లో ఆయన చేత ఒక సినిమా చేయాలనుకున్నారు అనమాట. గీతా ఆర్ట్స్ కానీ అటు అంజనా ప్రొడక్షన్స్ కానీ చేపించాలనుకున్నారు. అయితే ఈసారి గజనీ పెద్ద హిట్ అయిపోయింది. గజనీ హిట్ అయిన తర్వాత ఏఆర్ మురుగదాస్ గారి దగ్గర మంచి కాన్సెప్ట్ ఉంటుంది, మంచి కథలు ఉంటాయని చెప్పేసి నమ్మకంతో చిరంజీవితో సినిమా చేయాలని చెప్పేసి వీళ్ళు కొంచెం రిక్వెస్ట్ చేస్తుంటారు మనిషిని. అప్పుడు ఆయన దగ్గర ఉన్న ఒక కాన్సెప్ట్, ఒక అమెరికాలో మిలిటరీ మేజర్ అంట ఆయన స్టాలిన్, ఆయన జీవితానికి సంబంధించిన ఒక స్టోరీ, అది ఇక్కడ తీసుకొస్తే ఇక్కడ మన పరుచూరు బ్రదర్స్ వాళ్ళు దాన్ని తెలుగు నేటివిటీకి తగినట్టుగా మార్చిండ్రు. సహాయం చేయడం అనేది కాన్సెప్టే నచ్చల జనాలకి. మెయిన్ సినిమా చూసే ఎవరు సాయం చేస్తారు చెప్ప? కనీసం కొంతమంది దాన్ని యాక్సెప్ట్ చేసినా సినిమాలో ఉన్న మైనస్ పాయింట్లు ఇంకా చాలా ఉండేవి. దానివల్ల ఇంకా సినిమా నచ్చలేదు చాలా మందికి. అది అందులో ఆ కాన్సెప్టే నచ్చల. అందులో సినిమా ఫ్లాప్ అవడానికి మెయిన్ కారణం ఏమంటే త్రిష చిరంజీవి గారి పక్కన అసలు సెట్ అవ్వాల. అసలు చిరంజీవి గారికి త్రిష ఎప్పుడంటే ఇప్పుడు ఒక స్టాలిన్కి ముందు ఇప్పుడు ఇంద్రాలో సోనాలి బెంద్రే, ఆర్తి అగర్వాల్, ఒక శంకర్ దాదాలో కూడా సోనాలి వాళ్ళు నచ్చిండ్రు, వాళ్ళు సెట్ అయినరు. కానీ ఎందుకో త్రిష సెట్ అవ్వాల. ఠాగూర్లో శ్రేయ సెట్ అయింది, జ్యోతిక సెట్ అయింది. ఇక్కడికి వచ్చేసి త్రిష సెట్ అవ్వాల. అప్పటికి చిరంజీవి గారు ఇంకా కొంచెం ఎక్కువ ఏజ్ అయినట్టుగా ఉందన్నమాట. అవును, ఒక ఠాగూర్ కన్నా శంకర్ దాదా కన్నా ఇంకా కొంచెం ఎక్కువ వల్ల కొంచెం త్రిష సెట్ అవ్వలేదు అనమాట. అది ఒక మైనస్ పాయింట్ అయింది, పెద్ద మైనస్ అది. తర్వాత వచ్చి మణిశర్మ గారి సంగీతము రొటీన్గా అనిపించింది అనమాట. ఎందుకంటే అన్నయ్య సినిమాలో ఒక సయ్యార సయ్య అనే సాంగ్ ఎలా ఉంటుందో దీంట్లో పరారే పరారే అనే సాంగ్ కూడా అట్లే ఉంటుంది అనమాట. అక్కడ హిమసీమల్లో హల్లు అనే సాంగ్ ఎట్లా ఉంటుందో ఇక్కడ సిగ్గుతో చీచి అనే సాంగ్ కూడా అలాగే ఉంటుంది. ఇట్లా అదే సాంగ్స్ కొట్టిండు, అదేమీ పెద్దగా గొప్పగా ఏం లేదు అనిపించింది అనమాట ఆడియన్స్కి. అనుష్కతో ఉండే సాంగ్ బాగాలేదు, ఆ సాంగ్ కూడా బాగలే. ఇంకా లాస్ట్లో చూస్తే వయ్యారి గుడ్ల గూబా తూబా తూబా అనే సాంగ్ అది బాగలేదు. బట్ ఎందుకో స్టాలిన్లో అది సెలెక్ట్ చేసుకోవడం ఏఆర్ మురుగదాస్ గారితో, ఏఆర్ మురుగదాస్ గారిదే ఎందుకో సినిమా పరంగా అది సాంగ్స్ పరంగా పెద్ద హిట్ కాల. తర్వాత వచ్చి సినిమాలో చిరంజీవి గారు ఫ్లాష్ బ్యాక్లో మిలిటరీ మేజర్, ఆయన మిలిటరీ మేజర్గా ఉంటాడు. ఆయన గుండెలో బుల్లెట్ దిగి ఉంటుంది, అందుకని ఆయనకి ఉద్యోగానికి సరిపోవడని చెప్పేసి పక్కన పెట్టేసి ఉంటాడు అనమాట. అయితే మిలిటరీలో యుద్ధం చేసింది చాలాసేపు చూపించుండాల్సింది, ఏదో ఒక కొన్ని నిమిషాలు మాత్రం చూపించిండ్రు. అది ఇంకా బెటర్గా చేయాల్సి ఉంది, అది చేయకపోవడం వల్ల ఇంకా అడేమైపోయిందంటే ఇంక త్రిషాతో రొమాంటిక్గా ఉండడము, వాళ్ళ అక్కని కాపాడుతుండడము ఇవి అయిపోయింది. కానీ స్టాలిన్ అనే ఒక టైటిల్కి తగినట్టు సినిమా లేదు. అది అసలు ఆ ఫ్లాష్ బ్యాక్ ఉన్నట్టే తెలీదు, వెళ్ళిపోద్ది. డెప్త్గా ఉండదు. మెయిన్ ఫ్లాష్ బ్యాక్ ఎంత స్ట్రాంగ్గా ఉండాలా, డెప్త్గా ఉండదు. ఈ సినిమా మొత్తం మీద హైలైట్ ఒక సీన్ ఉంటుంది, బావిలోది కత్తి తీసుకొని రాళ్ళ పైన రాపిడ్ చేస్తే ఆ పెట్రోల్ ట్యాంక్ వెళ్ళిపోయే సీన్ ఉంటుంది చూసిన. అలాంటిది అశోకలో ఒకటి ఉంటుంది.
అశోక్లో ఉంటుంది, ఆ బాంబు పైకి వేసేసి వెళ్ళిపోతాడు కదా. ఆ, సో అలాంటి ఒక ఇదేనమాట ఇది కూడా. అది సో కొంచెం చెప్పుకోవచ్చు దీంట్లో ఉండే ప్లస్ పాయింట్ ఏమైనా ఉందంటే, ఒక సీన్ ఇంట్రెస్టింగ్ ఉందంటే ఆ ఒక సీన్ అనమాట. అదొకటే. మళ్ళీ మంచి చేసే అనేది బాగానే ఉంది కాన్సెప్ట్. చిన్న హీరోలు చేస్తుంటే బాగుండేదేమో ఒకవేళ. మంచి చేయడం అనేది అది చెప్పే విధం వేరే విధంగా ఉంటుంది అనమాట. మనిషికి ఎప్పుడు కూడా పక్కవాడికి సాయం చేసే గుణం ఉండాలి అనేది ఒక బిట్లో చెప్పేసి వదిలేయచ్చు. సినిమా మొత్తము అదే పనిగా చెప్పుకుంటూ పోయేసింది అనమాట. అక్కడ బోర్ కొట్టేసింది. మధ్యలో త్రిషాతో రొమాంటిక్గా ఉండడం ఇవన్నీ జనాలకి ఏదో సినిమాలో ఒక హీరోయిన్ ఉండాలా అనే ఉద్దేశంతో పెట్టిందే తప్ప పెద్దగా త్రిష క్యారెక్టర్ కూడా ఇంపార్టెన్స్ ఉండదు. అది సినిమాకి పెద్ద మైనస్ ఏమంటే, చిరంజీవి గారు క్లైమాక్స్లో 200 మందిని కొడతాడు. అక్కడ ప్రకాష్ రాజు పంపిస్తాడు మనుషుల్ని లారీల నిండా పంపిస్తే, మీరు వెళ్ళి నేను నరికేయండి అంటాడు. సార్ 200 మంది ఉన్నారు సార్ అంటాడు. చిరంజీవి గారు 200 మందిని కొట్టడం అనేది సినిమాకి అసలు సెట్ అవ్వాల. అది ఫస్ట్ దానికి ముందు మేజర్గా ఉన్నప్పుడు, అదే మిలిటరీలో ఉన్నప్పుడు ఆ యుద్ధం చూపించేసి ఇది చేస్తుంటే సెట్ అయ్యేదేమో. మిలిటరీలో ఉన్నప్పుడు కానీ అక్కడ 200 మందిని కొట్టినట్టుగానో గన్నులతో కాల్చినట్టుగానో ఉండుంటే అది ఓకే. కానీ ఇక్కడ సాధారణ వ్యక్తిగా ఉండి అది మళ్ళీ హార్ట్కి పెయిన్ వస్తూ ఉంటుంది. హార్ట్కి రాడ్లు తీసుకొని ఇటుపక్క కొట్టిపార దొబ్బుతుంటాడు. ఎందుకు అయిందంటే గజనీలో, దీని ముందు తీసిన గజనీలో క్లైమాక్స్ ఫైట్ నయనతార వాళ్ళ హాస్టల్లో జరిగే ఫైట్, సూర్యకి ప్రదీప్ రావత్ డబుల్ యాక్షన్, వాళ్ళిద్దరికి జరిగే ఫైట్ ఎందుకో కొంచెం స్లోగా అనిపించింది అంట ఆడియన్స్కి. ఇద్దరే ఉంటారు కాబట్టి అట్లా స్లో అనిపించింది. అట్లానే అక్కడ ఇద్దరితో ఉంది కాబట్టి ఇక్కడ 1 సున్నా ఎక్స్ట్రా పెట్టేసి 2 సున్నాలు పెట్టేసింట. ఎందుకో కొంచెం స్లోగా ఉందనిపించి సన్ టీవీలో ఏఆర్ మురుగదాస్తో చెప్పుండ్రు, దాన్ని ఇంకా కొంచెం బెటర్గా చేసి ఉండాల్సి ఉంది సార్ అనేసి. అందుకని ఈసారి చేసే సినిమాలో ఏం చేసిండు, ఎక్కువగా పెట్టేసిండు, మరీ ఎక్కువగా పెట్టేసిండు. మినిమం ఒక 50 మంది ఓకే అడ్జస్ట్ అయ్యేది. సరే 100 మందినే కొడతారా, దానికి ఒక ప్లాన్ ఉంటుంది. మగధీర మాదిరిగా ఈ పక్క నుంచి ఈ పక్క పోయేంత వరకు 10 మంది మాత్రం పడుతుంది. దాంట్లో మళ్ళీ ఖైదీలో కూడా ఉంటుందిలే కాయన్ ఫైట్, అది కూడా ఒక సెట్ అయింది. కానీ 50 మందితో అది కూడా కరెక్ట్గా ఉంటుంది. అది చీకట్లో కొడుతుంటాడు అనమాట. స్టాలిన్లో కొంచెం దెబ్బ తగిలింది కాబట్టి ఏఆర్ మురుగదాస్కి ఇంకొక విధంగా ఆలోచిద్దామని చెప్పేసి ఆ విధంగా ఆలోచించి కత్తిలో ఫైట్ పెట్టుంటాడు. ఈ విధంగా డిఫరెంట్గా పెట్టిండు. ఈ స్టాలిన్లోకి వచ్చేసరికి చిరంజీవి గారు 200 మందిని కొట్టడం అనేది జనాలకి అస్సలు నచ్చదు, ఎంతసేపటికి అయిపోదు. అంటే మిలిటరీ నుంచి వచ్చిన మేజర్ కదా, కొట్టగలడు, కొట్టినట్టు నమ్మతరు అనేసి ఏఆర్ మురుగదాస్ కనిపించింది. 200 మందిని, ఎందుకంటే మన ఇటు గీతా ఆర్ట్స్ వాళ్ళు కానీ అంజనా ప్రొడక్షన్ వాళ్ళు కానీ ఏమనుకుంటారు, ఏఆర్ మురుగదాస్ గారు మీరేం చెప్పినా కరెక్ట్ చేసేయండి, 200 మంది పెట్టేయండి అనేసి ఉంటారు అనమాట. మీరు గజనీ చేసిండ్రు, మీ మీద నాకు నమ్మకం ఉంది, మీరు పెట్టేసేయండి అని అంటారు. సరే వదిలేసాను అనమాట ఆయన మేధస్కే. క్లైమాక్స్ మార్చేసి హీరోయిన్ మార్చేసి ఆ మెసేజ్ అనేది ఇంకొంచెం స్టాలిన్ పెట్టిన తర్వాత మిలిటరీ గురించి ఎక్కువగా చూపించుండాలా, మిలిటరీలోని ఫ్లాష్ బ్యాక్ ఎక్కువ చూపించుండాలా. అవును, అది ఎందుకు ఎక్కువ చూపించలేదో. ఇక్కడ మనకేమంటే మనకి తెలుగులో మంచి రైటర్స్ పరుచూరు బ్రదర్స్ అనే వాళ్ళు ఉన్నారు పెద్దవాళ్ళు. అవును, ఎన్నో 300 సినిమాలకు పైన కథలు రాసిన వాళ్ళు. అవును, కానీ ఏఆర్ మురుగదాస్ గారు తీసుకొచ్చిన కథకి పరుచూరు బ్రదర్స్ గారు మాటలు రాయడం వల్ల వాళ్ళు ఇచ్చిన కొన్ని సలహాలు అనమాట. అంతా పక్కా కమర్షియల్ చేసేసారు వాళ్ళు. పక్కా కమర్షియల్ చేసేసి మా చిరంజీవికి మా తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు ఆడియన్స్కి ఇలా ఉంటే నచ్చుతుంది. దాంతో ఏఆర్ మురుగదాస్ గారు అనుకున్న కథ చేయలేకపోయిందని ఇప్పటికి అనుకుంటారు చాలామంది. అంతే ప్లాన్తో చేస్తుంటే పల్నాట బ్రహ్మనాయుడు కూడా హిట్ అవ్వాలి కదా, దానికి కూడా వాళ్ళే కదా. కొన్నిసార్లు వాళ్ళు ఇచ్చిన సజెషన్ మంచిగా ఉండొచ్చు, చెడు కూడా జరగచ్చు అంతే. సో ఏఆర్ మురుగదాస్ గారు అనుకున్నట్టుగానే స్టోరీ కానీ చేస్తుంటే ఆయన మైండ్లో ఏమునిందో అది చిరంజీవి లెవెల్కి ఒక స్టోరీ తెచ్చుండొచ్చేమో. ఇక్కడ పరుచూరు బ్రదర్స్ మార్చేసి అంతకంటే ముందు రమణతో సీనియర్ యాక్టర్తోనే చేసిండు కదా, విజయకాంత్ గారితో చేసిండు కదా సినిమా. ఇక్కడ చిరంజీవి గారితో కూడా చేసి ఉండొచ్చు. బట్ చేసిన తర్వాత ఆయన అనుకున్న కాన్సెప్ట్ ఏమో వీళ్ళు మార్చేసిందేమో మనకు తెలియదు. మార్చేసిండ్రు
అని చాలామంది ఇప్పటికి మాట్లాడుకుంటుంటారు. అవును. ఆడ ఇంట్రడక్షన్ ఏముంటుంది, తమిళ సినిమా అజిత్ దీనా ఉంది కదా, ఆ దీనా ఇంట్రడక్షన్ తీసుకొచ్చి దీంట్లో పెట్టుంటాడు. ఓకే ఓకే ఓకే. ఆంధ్రాలో ఉండే తెలుగు వాళ్ళకి కొంచెం కొత్తగా అనిపించుండొచ్చు, కానీ బెంగళూరులో తమిళనాడులో ఉండే తెలుగు వాళ్ళకి అది కొత్తగా అనిపించదు. ఆల్రెడీ దీనా చూసినాం కాబట్టి. అవును. సేమ్ అలాగే నీళ్ళలో దిగడము, కారద్దం పగలు కొట్టుకొని రావడం, ఒక్క కన్ను ఫస్ట్ కనిపించడము, ఆ తర్వాత పైకి లేయడము, తలట కనిపించడం, అట్టే దింపేసి ఉంటాడు అనమాట. ఓకే, నేను చూడలేదు సినిమా, చూస్తా. దీనా ఇంట్రడక్షన్ చూడు, స్టాలిన్ ఇంట్రడక్షన్ చూడు. ఈ చిన్న చిన్న మైనస్ల వల్ల పెద్ద హిట్ అవ్వాల్సిన స్టాలిన్ సినిమా ఫ్లాప్ అయిపోయింది. యాక్చువల్లీ చెప్పాలంటే కంటెంట్ అయితే స్ట్రాంగ్ కంటెంటే, తీసుకెళ్లిన విధానం కరెక్ట్గా లేదు. అది ఫ్లాప్ అవడానికి మెయిన్ కారణము కాన్సెప్ట్ జనాలకి నచ్చలేదు. ఒకరు హెల్ప్ చేయాలా, ఒకరు ఇంకొకరికి హెల్ప్ చేయాలనేది నచ్చలా. హీరోయిన్ మన జనాలు ఎలాగో సపోర్ట్ చేయరు, ఎవరికి ఎలాగో హెల్ప్ చేయరు. 100లో ఒక్కడు చేస్తాడు, ఆ ఒక్కడికి సినిమా నచ్చద్ది. త్రిష వేరే హీరోయిన్గా ఆయనకి సెట్ అవ్వాల. మూడోది వచ్చేసి ఫైట్, ఆ క్లైమాక్స్లో ఫైట్ చాలామంది జనాలకు నచ్చల. అందువల్ల స్టాలిన్ అబోవ్ యావరేజ్గానే నిలిచిపోయింది. ఓకే ఫ్రెండ్స్, స్టాలిన్ గురించి మేము చేసుకున్న ఈ డిస్కషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.